బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సాగునీటి సమస్యకు బీఆర్ఎస్ వైఫల్యమే కారణమన్నారు మంత్రి ఉత్తమ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోడ్లు, సాగునీరుపై మంత్రి కోమటిరెడ్డితో కలిసి రివ్యూ చేశారు ఉత్తమ్. ఏపీ నీళ్లు దోచుకెళ్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇక ఉగాది నుంచి రేషన్లో సన్న బియ్యం ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. నదీ జలాల్లో ఈసారి కొంత నీటి కొరత ఉన్నమాట వాస్తవము. ఈ నీటి కొరత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల వైఫల్యం తప్పితే ఇప్పుడు మేము చేసిన పొరపాట్లు ఏమీ లేవనే విషయం కూడా వివరంగా చర్చించుకున్నాం. ఎందుకంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో 811 టీఎంసీల్లో 512 వాళ్ళకి రాసి ఇవ్వడం, పోతిరెడ్డిపాడు కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తే సైలెంట్గా ఉండడం, మల్యాల ముచ్చిమరి దగ్గర డబుల్ చేసుకుంటే కెపాసిటీ కృష్ణానది జలాలు అక్రమంగా ఆంధ్రాకి తీసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. వాళ్ళు ఏ విధంగా కూడా కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించిండ్రు, వైఫల్యం చెందిండ్రు. ఈ ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం, రేషన్లో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. సోనియా గాంధీ గారి కళ నెరవేర్చి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సోనియా గాంధీ గారు పర్సనల్ ఇంట్రెస్ట్లో దేశంలో చట్టం చేయడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 6 కిలోల బియ్యం ఇస్తున్నాం, కానీ ఆ బియ్యం మరి అది దొడ్డు బియ్యం అనో కోర్స్ గ్రెయిన్స్ అనో తినడం లేదు బెనిఫిషరీస్. ఈ 30 తారీఖు నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో 84%కి 84% ఆఫ్ పాపులేషన్కి ప్రతి రేషన్ కార్డులో లబ్ధిదారుకి బెనిఫిషరీకి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం, ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్.